ఎయిత్ క్లాస్ బాలు అనే విద్యార్థి ఏ విధంగా చూస్తాడు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఖాన్ అకాడమీకి వెళ్తాడు. వెళ్ళాక స్టార్ట్ హియర్ అంటారు. లెర్నర్స్లోకి వెళ్తారు. ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసి సేవ్ తనకి ఇచ్చినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతాడు. లాగిన్ అవ్వగానే తనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్కి సంబంధించి వస్తాయి, ఫిజికల్ సైన్స్. సో ఇవి అసైన్ చేయడం జరిగింది. అసైన్ చేశారు కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ వస్తుంది. అదే అసైన్ చేయనటువంటి వాటికి ఏమీ లేదు. జస్ట్ ఇప్పుడు ఫోర్స్ అనే చాప్టర్ని క్లిక్ చేస్తున్నాను. ఫోర్స్ అనే చాప్టర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇంట్రో టు ఫోర్స్, ఇక్కడ వీడియో మీద ఈ వీడియో ఐకాన్ ఇంట్రో టు ఫోర్స్ పార్ట్ 1 అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వీడియో రావడం జరుగుతుంది. A force is just a push or a pull. That's it. But in this video, we're going to explore the different kinds of pushes and pulls that we'll encounter in our daily lives. So let's start with an example. Imagine you are pulling a chair in your living room using a rope for some reason. Let's think about all the different kinds of forces we can imagine here. Well, the first one is the applied force. An applied force is basically, as the name suggests, the forces that we apply either by pushing or pulling on things. In this case, we are pulling, but in some cases we can push on things. That's the most common one. But besides that, what other forces can we think of? Well, look, although you are the one who's pulling on the rope, but who's pulling on the chair? Well, it's the rope that is pulling on the chair. సందేహాలు ఉంటే, డౌట్స్ ఉన్నట్లయితే డౌట్స్కి సంబంధించి ఇక్కడ మనకు మెసేజ్ చేసినట్లయితే వాళ్ళకి సమాధానాలు కూడా లభిస్తుంటాయి. సో జస్ట్ ఆ వీడియో కంప్లీట్ చేసాము అనుకుందాం. తర్వాత ఇంట్రో ఫోర్స్ పార్ట్ 2. పార్ట్ 2కి వెళ్ళి పార్ట్ 2 వీడియో చూశాడు అనుకుందాం. ఇది నేను ఫాస్ట్గా చేశాను, కానీ ప్రోగ్రెషన్స్ చూద్దాము అనే ఉద్దేశంతో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో ఈ విధంగా విద్యార్థి తనకిచ్చినటువంటి మాస్టరీ గోల్ని కంప్లీట్ చేస్తాడు. ఏదైనా సందేహం ఉంటే విద్యార్థి కూడా ఖాన్ అకాడమీ అని క్రియేట్ చేయగా తన నేము ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు లాగౌట్ చేసేస్తున్నాను. సో స్టూడెంట్ తన ఇంటి దగ్గర ఆ వీడియోని చూశాడు. సో ఆ విద్యార్థి యొక్క ప్రోగ్రెషన్, 8th క్లాస్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది మనం టీచర్లమై లాగిన్ ద్వారా నేను దాన్ని చూడబోతున్నాను. టీచర్స్ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్. ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్ ఓన్లీ 1 స్టూడెంట్ ఉన్నాడు. ఆ 1 స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఏమీ కనపడట్లేదు. సో నేను స్కిప్ చేశాను కాబట్టి అది ఇక్కడ లేదు, చూపించట్లేదు. ఒకవేళ అలా కాకుండా నిదానంగా విన్నట్లయితే ఇది కోర్సు కంప్లీట్ అవుతున్న కొద్ది 4 వీడియోస్ ఉన్నాయనుకోండి, ఒక వీడియో వాచ్ చేస్తే 25% కంప్లీటెడ్ అన్న విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ విద్యార్థిని యొక్క ప్రోగ్రెస్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్టూడెంట్స్ అని క్లిక్ చేశాను అనుకోండి, స్టూడెంట్స్ కనిపించాడు. ఈ స్టూడెంట్ని ఎట్లా డిలీట్ చేయాలి? డిలీట్ చేయడానికి బాలుని సెలెక్ట్ చేసేసి యాక్షన్ రిమూవ్ ఫ్రమ్ ద క్లాస్, రిమూవ్ అన్నాడు. ఆ ఉన్న ఒక్కొక్క స్టూడెంట్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో స్టూడెంట్ని ఈ విధంగా డిలీట్ చేయవచ్చు. ఒకవేళ ఒక క్లాస్నే డిలీట్ చేయాలి, 9th క్లాస్ ఫిజికల్ సైన్స్. సో దాని గురించి ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తాను.
సెట్టింగ్స్లోకి వెళ్తాను. సెట్టింగ్స్లో డిలీట్ క్లాస్ అని ఉంటుంది, ఓకే అని క్లిక్ చేస్తాను. ఆ క్లాస్ కూడా వెళ్ళిపోయాను. ఇప్పుడు 10th మ్యాథ్స్ ఉంది. సెట్టింగ్స్, డిలీట్ అయింది. సెట్టింగ్స్, డిలీట్. సో ఈ విధంగా మనం హౌ టు యాడ్, హౌ టు డిలీట్, హౌ టు అసైన్, స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి గోల్స్ ఎట్లా ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ గోల్స్, అసైన్ గోల్, గెట్ స్టార్టెడ్ అంటాము. యూనిట్ వైజ్ అని క్లిక్ చేస్తాము. రేషనల్ నెంబర్స్, డేట్ వచ్చేసింది. అసైన్ 1 యూనిట్ అంటే ఆ విద్యార్థికి అక్కడ అసైన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం విద్యార్థులని క్లాస్ క్రియేట్ చేయడము, క్లాస్తో పాటు క్రియేట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ని యాడ్ చేయడము, యాడ్ చేసిన స్టూడెంట్స్కి ఏ విధంగా మనం గోల్స్ అనేవి ఇస్తున్నాము అనేది సవివరంగా వివరించాను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం విద్యార్థులను క్రియేట్ చేసి వాళ్ళని ఈ అడిషనల్ లెసన్ అంతా మనం చెప్పడం జరుగుతుంది. దాన్ని విద్యార్థులు ఇంటి దగ్గర రివిజన్ చేసుకోవడానికి లేదా వాళ్ళు చదివితే వచ్చేటటువంటి అనుమానాలను డౌట్స్ని నివృత్తి చేయడానికి ఇది మంచి రిసోర్స్గా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.